ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల బదిలీలపై తీవ్ర గందరగోళం నెలకొంది. రోజుల వ్యవధిలోనే ఒకరికే 2-3 బదిలీ ఆర్డర్లు ఇవ్వడంలో ఈ ట్రాన్స్ఫర్లు కిష్కిందకాండం తలపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా బదిలీలు, డిప్యుటేషన్ల పేరుతో జోరుగా వసూళ్ల దందా జరుగుతోంది. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ పాలనంటే ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం అన్నట్టుగా మారింది కాంగ్రెస్ సర్కారు వ్యవహారం. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అన్ని శాఖల్లో బదిలీలు, డిప్యుటేషన్లు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నేతలు తమకు ఇష్టం లేని వారిని పక్కన పెట్టించడం, తమకు అనుకూలంగా ఉన్నవారిని నచ్చిన చోటికి బదిలీ చేయించుకుంటున్నారు. కొందరిని రోజుల వ్యవధిలోనే 2-3 చోట్లకు బదిలీ చేయడం ఇందుకు పరాకాష్ట. కొందరినైతే బదిలీ అయిన చోట చేరకముందే మరో చోటికి తరిమేయడం వంటి ఘటనలు పాలనా యంత్రాంగంలోని గందరగోళానికి అద్దం పడుతున్నాయి. ఈ గందరగోళంలో సందులో సడేమియా అన్నట్టు కొందరు ఉన్నతాధికారులు లంచాలకు తెరలేపి అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్రంలో గత 70 రోజులుగా జరుగుతున్న బదిలీల తంతు వివాదాస్పదమవుతున్నది. కొన్ని పోస్టింగ్లు మళ్లీ వేశారు. ఒకరికే 3 బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్కసారి బదిలీ చేశారంటే అర్థమున్నది. మరి 2-3 సార్లు ఒకే వ్యక్తి ఆర్డర్ కాపీ మారిందంటే దాని వెనుక అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారులకే కాదు, కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా గత 70 రోజుల్లో 2 బదిలీ ఉత్తర్వులు అందుకున్న సందర్భాలున్నాయి. ఒక ఉత్తర్వు ఇచ్చి దాన్ని హోల్డ్లో పెట్టి మళ్లీ ఇంకో ఉత్తర్వు ఇచ్చిన తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెవెన్యూ శాఖలో ఈ నెల 10న భారీగా ఆర్డీఓల బదిలీ జరిగింది. ఆ తర్వాత 5 రోజులకే అందులో మార్పులు చేర్పులు చేశారు. కొందరి పోస్టింగ్లను మార్చారు. దీని వెనుక ఎవరున్నారన్న దానిపై ఇప్పుడు రచ్చరేగుతున్నది. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా ఆర్డీఓలు, తహసీల్దార్ల బదిలీలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఇప్పుడు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నది. వాళ్లే బదిలీలు, పోస్టింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంట్లో ఒకరిద్దరు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బక్క జెడ్సన్ స్వయంగా తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ సర్కారు తెరలేపిన అంతులేని అవినీతికి ఇంతకంటే సాక్ష్యమేం కావాలి? వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లను రద్దు చేస్తూ ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2 రోజుల్లో అందరూ సొంత ప్రాంతాలకు వెళ్లి రిపోర్ట్ చేయాలని హెచ్ఓడీలు ఆదేశించారు. ఒక్కరోజు కూడా గడవకుండానే మాట మార్చేశారు. అవసరం ఉన్న చోట జిల్లా పరిధిలో డిప్యుటేషన్లు ఇచ్చుకోవచ్చంటూ కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. ఈ ఆర్డర్ అనేక జిల్లాల్లో డిఎంహెచ్ఓలకు, సూపరింటెండెంట్లకు వరంగా మారింది. కావాల్సిన వారికి డబ్బులు ముట్టజెప్పిన వారికి ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్ ఇస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లక్షల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు శాఖలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. డీఎస్పీల బదిలీల్లో మళ్లీ పోస్టింగ్ ఆర్డర్లు మార్చేశారు. జిల్లాల స్థాయిలో 1-2 కాదు, 10ల సంఖ్యలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. సమర్థుల పేరుతో కొంతమందిని, సుదీర్ఘకాలంగా లూప్ లైన్లో ఉన్నవారికి అవకాశం పేరుతో మరికొంతమందిని బదిలీ చేశారు. వీటి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక విద్యాశాఖలో ఆన్ డ్యూటీలు, డిప్యుటేషన్లకు హద్దే లేకుండా పోతున్నది. కాంగ్రెస్ నేత చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న భార్యనే ఒక ఉదాహరణ. ఒక్క నెలలోనే 50 మందికి పైగా ఉపాధ్యాయులకు డిప్యుటేషన్లు ఇచ్చినట్టు ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దీంట్లో ఒకరిద్దరు కీలక అధికారులు తలదూర్చారు. వాళ్ళు సీఎం ఆదేశాలున్నాయని చెప్పి వర్క్ ఆర్డర్లు ఇచ్చేశారు. జీతం పాత స్కూల్లోనే డ్రా చేసేలా, ఉద్యోగం మాత్రం తాము కోరుకున్న స్కూల్లో, ఆఫీసులో చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ విషయం తొలుత పత్రికల్లో రావడం, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ అప్పటికే 50 మందికి పైగా ఉత్తర్వులు ఇచ్చేశారు. దీంతో అక్రమంగా ఇచ్చిన ప్రతి ఉత్తర్వును రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.